నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సహస్రం. ప్రతిపక్షంలో బీఆర్ఎస్ నాయకులు ఇంత యాక్టివ్గా ఉన్న స్టిల్ వాళ్ళ మీద ఒక అపవాదం అయితే ఉంది. అధికారంలో ఉంటేనే ప్రజల్లోనే ఉంటాము, లేదంటే హాయిగా రెస్ట్ తీసుకుంటున్నామన్న ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కేసీఆర్ దగ్గర నుంచి వచ్చింది అనేది అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజము, దీంట్లో ఎంతవరకు వాస్తవాలు అవాస్తవాలు ఉన్నాయి మాట్లాడదాం. అదేవిధంగా కేసీఆర్ గారు రెస్ట్ తీసుకొని వాళ్ళ బిడ్డల్ని బయటికి పంపించడం, ముఖ్యంగా జాగృతి తరపు నుంచి కవితక్కని బయటికి పంపించడం, లేదంటే కేటీఆర్ని బయటికి పంపించడం తప్ప ఈయన మాత్రం ఇప్పటికీ ప్రజలకు రాలేదు అనే అపవాదం ఆయన మీద ఉంది. మరి ఆయన ఇంకా ఎందుకు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నారు? ఈ అంశాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పావని గౌడ్ గారు. నమస్తే అండి. బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే, రాజు దగ్గరికి ప్రజలు అడుక్కొని బతిమలాడి అపాయింట్మెంట్ కోసం వేచి ఉండి ఆయన కోసం ఎదురు చూసిన పరిస్థితులు తెలంగాణ ప్రజలకు వచ్చింది. అందుకే ఇప్పుడు కేసీఆర్ గారి కోసం అప్పట్లో అంతమంది ఎదురు చూసినా కానీ ఆయన మొహమే మనకు భాగ్యం అన్నట్టు కూడా ఎప్పుడు కూడా ఆయన ప్రజల్లోకి రాలేదు. ప్రజల అపాయింట్మెంట్ కూడా ఆయన ఎప్పుడు ఇవ్వడం లేదు. దానివల్ల ప్రజలకు దూరం అయ్యారు. అందుకే ప్రజలు కూడా ఆయన దూరం చేసుకున్నారు అనేది జరుగుతున్నటువంటి వాస్తవం మీకు తెలిసింది. అయితే అధికారం కోల్పోయారు, ఇప్పుడు కూడా ప్రజల్లోకి ఇంకా రావట్లేదు, స్టిల్ రెస్ట్ తీసుకుంటున్నారని అంటున్నారు. సో మరి దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రాజులాగా వ్యవహరించిండు, రాజులాగానే రాజ్యం బాగు కోరుకున్నాడు కేసీఆర్ గారు. నేను వచ్చినా రాకపోయినా నా బిడ్డలకు సంక్షేమ పథకాలు అందిస్తా అనేసి దృఢ సంకల్పంతో సంక్షేమ పథకాలను అందించింది కేసీఆర్ గారు. పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కాటికి కాల్జాపే ముసలమ్మల వరకు సంక్షేమ పథకాలతో సంబరపెట్టింది కేసీఆర్ గారు. ఆ రాజు రాలేదు, వస్తలేడు, జనాలల్లో లేడు అనేసి బురద జల్లే ప్రయత్నాలు చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసి ఆయన మీద అపవాదులు చేసిండ్రు. రాజు ఎక్కడున్నా రాజు వల్ల ప్రజల యోగక్షేమాల గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న కేసీఆర్ గారు రాజే, అధికారంలో కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్ గారు రాజే. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లు ఉన్నాడా, ఇంకోకాడున్నాడా కాదు, ఎక్కడి నుంచి పాలించిండా కాదు. కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం సంబరపడే విధంగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చిండు. కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నా కూడా రాష్ట్రము సుభిక్షంగా ఉండే విధంగా పరిపాలించిండు. కేసీఆర్ గారు ఎక్కడ ఉండి పరిపాలించినా కూడా దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. అది నిజమా కాదా? ఇప్పుడున్న ఈ రాజు అదే కుక్క కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండబెడితే అది ఆ కుక్క బుద్ధిని మానుకోదు, బూడిదల్నే వంటది. ఆ కుక్క ఇప్పుడు ఏం చేస్తున్నది? రాజు లెక్క ప్రవర్తిస్తా అనేసి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించుకుంటా ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలను భ్రష్టు పట్టిస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఒక మాయని మచ్చ లెక్క, మాయని సీఎం లెక్క పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడ అసలు ఏం చేస్తున్నాడు? ఏం పాలన ఇది? కానీ ప్రజల్లో కలుస్తున్నాడు కదండి, మంత్రులకి అవుతున్నాడు. ప్రజలను కలవడానికి ఒక ఓపెన్ ప్లేస్ ఉంటుంది, ప్రజా దర్బార్ ఓపెన్ చేశారు. ఇక్కడ కూడా చాలా వీలుగా ప్రజా దర్బార్ ఓపెన్ చేసి ఎంతమంది ప్రజలను కలుస్తున్నారు, ఏ మంత్రులు కలిసిండ్రు, ఎన్ని సమస్యలను పరిష్కరించిండు ఈ ముఖ్యమంత్రి ఒకసారి చెప్పాలి. సొంత నియోజకవర్గం లగచెర్లలో లంబాడి ఎస్సీ ఎస్టీ గిరిజన సోదరుల భూములు లాక్కున్నప్పుడు ఈ రాజు మరి ఎక్కడ వేయండు? సొంత నియోజకవర్గ ప్రజలను కూడా మెప్పించలేక లాఠీలతోటి దొంగతనంగా రాత్రిపూట వాళ్ళను జైళ్ల పాలు చేసింది ఈ రేవంత్ రెడ్డి అనేటైన కాదా? ఎప్పుడన్నా రైతులను జైళ్ల పాలు చేసిండా కేసీఆర్ గారు? రైతుల కళ్ళల్లో నీరు వస్తే ఆయన నీళ్లు తీసుకునేటోడు. ఆ విధంగా ఉండేది. ఇప్పుడు భూములను లాక్కుంటాము, నిరుపేదలను చేస్తాము, హైడ్రా తోటి ఇండ్లు కూలుస్తాము, నిరాశ్రయులను చేస్తాము, మూసీని తీసుకొస్తాము, రివర్ ఫ్రంట్ అంటాము, ఉన్న ఆస్తులను మొత్తం గుంజుకుంటాము, బ్లాక్మెయిల్ దందాలు చేస్తాము, కింది నుంచి మీది దాకా పైసలు వసూలు చేస్తాము, రైతు బంధు అడిగితే సాటిలైట్ అంటాము,
దరఖాస్తులు అంటాము, ఫారంలు అంటాము. ఎప్పుడన్నా ఏ దరఖాస్తు చూసిండని రైతు బంధు ఇచ్చిండండి? ఏ దరఖాస్తు పెట్టుకున్నాడని పెన్షన్ 2000 ఇచ్చిండండి కేసీఆర్ గారు? ఏ దరఖాస్తు పెట్టుకున్నారని ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ గారు? ఏ దరఖాస్తు పెట్టుకున్నాడని రైతులకు రైతు బీమా, ఎవరైతే ప్రమాదవశాత్తు చచ్చిపోతే 5 లక్షల ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకున్నాడు కేసీఆర్ గారు? ఏ దరఖాస్తు పెట్టుకున్నాడని కేసీఆర్ కిట్ ఇచ్చిండు కేసీఆర్ గారు, కేసీఆర్ గారి ప్రభుత్వం? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత దరఖాస్తుల పేరుతోటి, కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నాడు. డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఏది చేసినా అటెన్షన్ డైవర్షన్. ఇక్కడికే హైడ్రా అంటాడు, మూసి అంటాడు, మళ్ళా సమంత అంటాడు, నాగ చైతన్య అంటాడు, నాగార్జున అంటాడు, ఇండ్లు కూలుస్తా అంటాడు. ఇవి తప్ప ఈ సంవత్సర కాలంలో ఏమన్నా చేసింది ఉన్నదా? రేవంత్ రెడ్డి అనేటాయనే 10 సంవత్సరాలల్లా కేసీఆర్ గారు అప్పులు తెచ్చిండు అని అన్నారు. అప్పులు తెచ్చిండు, ఆస్తులను సృష్టించిండు, సచివాలయాన్ని కట్టిండు, 125 అడుగుల ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిండు, ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కట్టిండు, ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్ సముదాయాన్ని కట్టిండు, కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టును కట్టిండు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఢిల్లీలో ఉన్న బీజేపీ పార్టీ మీద యుద్ధం చేసిండు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ సంవత్సర కాలంలో 1,00,000 కోట్ల అప్పులు చేసిర్రు. ఆ 1,00,000 కోట్ల అప్పులు చేసి ఏ ప్రాజెక్టులు కట్టిర్రండి? ఏ స్కూళ్ళను కట్టిర్రు? ఏ బళ్ళను కట్టిర్రు? ఏ గుళ్ళను కట్టిర్రు? కేసీఆర్ గారు కట్టిన గుళ్ళకు, బళ్ళకు, ప్రాజెక్టులకు భూమి పూజలు చేసుకుంటా, రిబ్బన్ కటింగులు చేసుకుంటా, కొబ్బరికాయలు కొట్టేటందుకే నీకు 1,00,000 కోట్ల అప్పులైతే కాళేశ్వరం ప్రాజెక్టులకు ఎన్ని లక్షల కోట్ల అప్పులు చేసుకోవాలి కేసీఆర్ గారు? కలెక్టర్ సముదాయాలను, మెడికల్ కాలేజీలను కట్టడానికి ఎన్ని డబ్బులు కావాలి? ఇవన్నీ కనబడతలేవా? లంకె బిందెలు ఉన్నాయి, మట్టి బిందెలు దొరికినాయి. ఈ లంకె బిందెలన్నీ, ఈ ఆస్తులన్నీ కనబడతలేవా? కేసీఆర్ గారు అప్పులు చేసిండు అనేటోళ్లకు ఆయన సృష్టించిన ఆస్తులు ఎందుకు కనబడతలేవు? ప్రతి ఒక్క రైతుకు భూమి రేట్లను పెంచి రైతే రాజన్న స్థితికి తీసుకొచ్చిండు తెలంగాణ రాష్ట్రాన్ని. ఇదెందుకు కనబడతలేవు ఈ కాంగ్రెస్ నాయకులకు? కేసీఆర్ గారి మీద ఇప్పటికైనా ఈ బురద జల్లే ప్రయత్నాలు మానుకొని, ఫామ్ హౌస్ లో ఉంటాడు, అధికారం కోల్పోతే ఫామ్ హౌస్లు ఉంటాడు, అధికారంలో ఉంటే ఫామ్ హౌస్లు ఉంటాడు, ఇవన్నీ మాటలు మానుకొని మీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు. అధికారం ఇచ్చిన తర్వాత పరిపాలించే బాధ్యత మీది. ప్రజలకు మీరు 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చిర్రు. ఆ హామీలను, ఆ గ్యారంటీలను నెరవేర్చుర్రి. అప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు అనేది మీరు చూస్తారు. అంటే ఇప్పుడు రీసెంట్ గా కవితకు బయటకు రావడం జరుగుతుంది, లేదంటే కేటీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. కానీ రీసెంట్ గా రావట్లేదండి, రీసెంట్ గా రావట్లేదు. ఎప్పుడైతే మేము అధికారం కోల్పోయినామో, అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా ప్రజలు ప్రధాన ప్రతిపక్ష హోదా మాకిచ్చిండ్రు బీఆర్ఎస్. ఆ ప్రతిపక్ష హోదాలో ప్రతి సమస్యకు, ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా రామన్న గారు వస్తున్నారు, హరీష్ అన్న గారు వచ్చిండ్రు, కవితక్క గారు జైల్లో ఉన్నారు. ఆ సమయంలో జైలు నుంచి విడుదలైన తర్వాత ఆమెకు కొన్ని అనారోగ్య సమస్యలు రావడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యంగా బాగానే ఉన్నారు. ప్రజల సమస్య మీద ఆమె కూడా పోరాటం చేస్తున్నారు. వాళ్ళిద్దరే పోరాటం చేయట్లేదు, ప్రతి ఒక్కరం పోరాటం చేస్తున్నాం కేసీఆర్ గారి సారథ్యంలో. బీసీ బిడ్డలైనా, నేను ఎస్సీ బిడ్డలైనా కొంతమంది, ఎంతో మంది చేస్తున్నారు. ప్రజల పక్షాన ఎవ్వి అని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు. కేసీఆర్ గారి సైనికులం మేము. ఆయనే మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నాడు. మమ్మల్నే తట్టుకోలేకపోతున్నాడు, మమ్మల్నే కేసుల పాలు చేస్తున్నాడు, అక్రమంగా అరెస్టులు చేపిస్తున్నాడు. ఇక కేసీఆర్ గారు వస్తే ఏం తట్టుకుంటారండి? ఆయనకు సముచితంగా ఎవరైనా సమవుజ్జి నాయకులు ఎవరన్నా ఉన్నారా ప్రతిపక్ష, ఇప్పుడు అధికార పార్టీలో? ఆయన ప్రశ్నలకు అడిగితే వీళ్ళు సమాధానాలు చెప్పే రేంజ్లు ఉన్నారా? కేటీఆర్ గారు ప్రశ్నలు అడుగుతూనే సమాధానాలు చెప్పలేక ఆయన మీద లేనిపోని నిందారోపణలు చేస్తున్నారు. ఈవెన్ అసెంబ్లీకి కూడా రావట్లేదు కదండి. అసెంబ్లీకి ఆల్రెడీ ఒకసారి వస్తారు. ఆయన వస్తారు, సమయం తీసుకున్నారంటే దానికి ఏదో బలమైన కారణం ఉంటది. వచ్చిన తర్వాత ఆ కారణం కూడా చెప్తారు. కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండ్రు. కాంగ్రెస్, ఆ ఢిల్లీ జాతీయ పార్టీలు గనక అధికారంలోకి తెలంగాణలో వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అని చెప్పిండ్రు. అదే విధంగా రైతు బంధుకు రామ్ రామ్ చెప్పిండు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు వానాకాలంలో వచ్చిన రైతు బంధు రాలేదు, వాళ్ళు ఇస్తా అన్న రైతు భరోసా లేదు, ఏది లేదు. రెండు పంటలకు, అంటే వానాకాలం బాకున్నారు, యాసంగి బాకున్నారు. ముందు పంటకు, యాసంగి పంటకు కూడా 2,500 రూపాయల చొప్పున బాకీ ఉన్నారు ప్రతి ఎకరానికి రైతులకు.
17,500 అప్పు పడి ఉన్నాడు ఇప్పుడు ప్రతి రైతు. కానీ మీ అప్పు తీర్చి మీరు తీర్చిన అప్పుకి వడ్డీ కట్టలేక మాకు తలప్రాణం తోక్కొస్తుంది, దీనికే మాకు సమయం సరిపోవట్లేదని చెప్తున్నారు. అవన్నీ దొంగ మాటలండి. ఆయన కట్టిన అప్పులెన్ని, మేము తెచ్చిన అప్పులెన్ని అనేది అసెంబ్లీ సాక్షిగా హరీష్ అన్న గారు చెప్పడం జరిగింది. వడ్డీలు ఎన్ని కట్టిండో కూడా మేము చెప్పడం జరిగింది. అవన్నీ డొల్లా మాటలు, డొంక తిరుగుడు మాటలు. మరి ఈయన తెచ్చిన అప్పులతోటి రైతు బంధు ఇయ్యొచ్చు కదా, ఈయన తెచ్చిన అప్పులతోటి రుణం మాఫీ చేయొచ్చు కదా, ఈయన తెచ్చిన అప్పుతోటి కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇయ్యొచ్చు కదా. మరి ఎందుకు ఇస్తలేడు? ఏం చేసిండు? ఆ అప్పులన్నీ తీసుకొచ్చి ఎవలకు మూటలు ఎవలకు సద్దులు కడుతున్నాడు ఈ రేవంత్ రెడ్డి అనేటైనా. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. తెలంగాణ రాష్ట్రం అంటే ఒకప్పుడు గర్వంగా ఫీల్ అయ్యేటోళ్ళం, కాలర్ ఎత్తుకొని మరి మరి తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేటోళ్ళం. ఇప్పుడు మీ రాష్ట్రం ఏంటంటే తెలంగాణ, మీ సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి. చిచి చిచి గాయన ప్రతి ఒక్క దగ్గర ఇదే సమస్య. అక్కడికి తీసుకొచ్చిండు మన రాష్ట్ర పరిస్థితిని, మన రాష్ట్రాన్ని. అంటే ఇప్పుడు హైదరాబాద్ డ్యామేజ్ ని తెలంగాణని డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందని చెప్తారు. ఎస్, హైదరాబాద్ డ్యామేజ్ చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని డ్యామేజ్ చేసింది, ప్రజలను కూడా డ్యామేజ్ చేసింది. హైడ్రా పేరుతోటి హైదరాబాద్ ను ఆగం చేసి రియల్ ఎస్టేట్ ను డమాల్ అనిపించింది, పెట్టుబడులు రాకుండా చేసింది. ఎవడన్నా భూమి కొనడానికి కూడా దగ్గరకు వస్తలేడు, పెట్టుబడులు పెట్టడానికి కూడా దగ్గరకు వస్తలేడు. సినీ ఇండస్ట్రీని కూడా భయభ్రాంతులకు గురి చేసి పక్క రాష్ట్రాలకు తరలిపోయే విధంగా చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి అనేటాయనే సంవత్సర కాలం దడిచినా కూడా, సంవత్సర కాలం అయిపోయినా కూడా హామీలు, ఒట్లు, తిట్లు, కొట్లతోటి కాలాన్ని వృధా చేస్తున్నాడు తప్ప ఒట్లేసిండు, హామీలను నెరవేరుస్తా అని చెప్పిండు. ఏ హామీలను నెరవేర్చకుండా రైతులకు, తెలంగాణ ప్రజలకు పంగనామాలు పెట్టి దరిద్రంగా దాపురించిండు ఈ తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా అనేసి ప్రతి ఒక్క ప్రజలు అనుకుంటున్నారు. ఇది వాస్తవము. తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది వాస్తవమైన ముచ్చట. రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఏదైతే ఏ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు. ఇది మాత్రం వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు తెలంగాణకు శ్రీరామ రక్ష. ఎక్కడ ఆపద జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా కేసీఆర్ గారు మళ్ళీ మీరు రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు అతి త్వరలోనే బయటికి వస్తారు. ఆయన ఉగ్ర రూపాన్ని ఏ ఒక్కడు తట్టుకోలేడిగా. ఒక రాజు మౌనం ప్రళయం కంటే భయంకరంగా ఉంటది, ఒక మేధావి మౌనం ప్రళయం కంటే భయంకరంగా ఉంటది. ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నాడు అనేది తొందరలోనే బయటికి వచ్చి మీకు అందరికీ చెప్తారు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. కేసీఆర్ గారు ఇన్ని రోజులు మౌనం వహించడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఒకవేళ ఆయన గనక మౌనం వీడినట్లయితే భయంకరమైనటువంటి ప్రళయం అయితే చూస్తారు, ముఖ్యంగా అధికార పార్టీ అని చెప్తున్నారు. సో మరి త్వరలోనే కేసీఆర్ గారు బయటకు రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఆయన మాట్లాడితే మీరందరూ తట్టుకోవడానికి సిద్ధమా అని కూడా ఛాలెంజ్ చేస్తున్నారు పావని గౌడ్ గారు. సరే, మరి అంశంతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ.